నేను ఈరోజు ఈ సరూర్ నగర్ వేదికగా ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే చేయగొడతా, నువ్వు రుజువు చేయి. 70,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాంటి తెలంగాణను వచ్చిన మొదటి సంవత్సరంలో 67,674 ప్రభుత్వ ఉద్యోగాలు, దాదాపుగా 70,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా, నక్లెస్ రోడ్డు మీద ఉన్న అంబేద్కర్ సాక్షిగా నియామక పత్రాలు, ఉద్యోగాలు వచ్చిన పిల్లల్నే కాదు వాళ్ళ కన్న తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి వాళ్ళ కళ్ళ ముందు నీ కొడుకు ప్రయోజకుడైండు, నీ కొడుకు ఒక డిఎస్పీ అయిండు, నీ కొడుకు ఒక ఆర్టీఓ అయిండు, నీ కొడుకు ఒక కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అయిండు, నీ కొడుకు ఒక ఎంపీడీఓ అయిండు, నీ కొడుకు ఒక ఎస్ఐ అయిండు, నీ కొడుకు ప్రయోజకుడైండని ఆ తల్లిదండ్రుల కళ్ళ ముందు నియామక పత్రాలు అందజేసినప్పుడు ఆ పేదోళ్ళ కళ్ళల్లా, ఆ దళితుల బిడ్డల కళ్ళల్లా ఈరోజు మా లక్ష్మణ్ అంటుండు, అన్నా 52 మంది మా దళిత బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి, నువ్వు నియామక పత్రాలు చేపడితే నేను నీ మంత్రివర్గంలో ఉండడం నా జన్మ ధన్యమైంది, మా పిల్లలకు న్యాయం జరిగిందని మిత్రుడు ఈరోజు చెబుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుందని నేను అడుగుతున్నా. నేను ఇవాళ ఇక్కడి నుంచి వేదిక మీద నుంచి చిల్లర మాటలు మాట్లాడి చిచోరగా తిరిగే నాయకులమని చెప్పుకునే వాళ్ళని సూటిగా అడుగుతున్నా. 10 సంవత్సరాలు నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే నియామక పత్రాలు చేపట్టలేదు కదా, సంవత్సరం తిరిగే లోపల 70,000 ఉద్యోగాలు మేమెట్లా చేపట్టినాము? 15 సంవత్సరాలు గ్రూప్ 1 నియామక పత్రాలు నువ్వు అందించకపోతే పరీక్షలు పెట్టి ప్రశ్న పత్రాలు బజార్లో నువ్వు కోట్ల రూపాయలకు అమ్ముకొని నువ్వు వేల కోట్ల రూపాయలకు పడగకెత్తితే మీ తండ్రి గారు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నువ్వు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటావు, నీ బావ హరీష్ రావు మోయినాబాద్లో 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నీ చెల్లెలు కవితమ్మ శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటారు.